ఈ 1000 రూపాయలు అయితే నా 4 రోజులు కష్టం అనమాట. ఆ 4 రోజులు కష్టం ఏంటో తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూసేయండి మావా. ఇంక ఈ 1000 రూపాయలు ఎలా వచ్చినాయో చెప్పే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఈ 1000 రూపాయలు ఎలా వచ్చినాయి అంటే మా డాడీ వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు తిరుపతి అయితే వెళ్ళడం జరిగింది. మా వచ్చేసి 2 టైవన్ స్పేర్ షాపులు అయితే ఉన్నాయన్నమాట. మా బాబాయ్ వాళ్ళ ఒక షాపు, మాది ఒక షాపు. అయితే నేను ఏం చేశాను అంటే మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఎక్కువ ఉండేవాడిని మా పెద్దనాన్న దగ్గర. అలా ఉన్నప్పుడు ఏమైందంటే మా బాబాయ్ దగ్గర కూడా వర్క్ చేసేవాడిని. మా బాబాయ్ దగ్గర ఒక 70% ఇలా వర్క్ చేస్తే మా డాడీ దగ్గర షాప్లో వచ్చేసి 30% ఇలా వర్క్ చేసేవాడిని అనమాట. ఇలా 30% అక్కడ 70% అక్కడ వర్క్ చేసినందుకు నాకు మా బహుమతి కింద మా బాబాయ్ వచ్చేసి 600 అయితే ఇచ్చాడనమాట. అలాగే మా నాన్న షాప్లో 30% వర్క్ చేసినందుకు మా నాన్న 400 అయితే ఇచ్చాడనమాట. ఇదనమాట మన ఎర్నింగ్. 4 రోజుల్లో 1000 రూపాయలు అయితే వచ్చేసినాయి ఈజీగా. అయితే మా కస్టమర్లకు అయితే నేను థ్యాంక్ యూ అయితే చెప్పాలన్నమాట. నేను లేకపోయినా ఎవరు ఇంటి దగ్గర లేకపోయినా ఫోన్ చేసి వస్తారా లేదా అని కనుక్కున్నారు కాబట్టే నేను మా ఇంటికి వెళ్ళి నేను వర్క్ చేసి మా నాన్న దగ్గర నుంచి 400 తీసుకోగలిగాను. వాళ్ళు కనుక ఫోన్ చేయకపోయి ఉంటే నేను ఇంటికి వెళ్ళేవాడిని కాదు. అదనమాట. అలాగే మా బాబాయ్ దగ్గర వర్క్ చేసినప్పుడు ఒక ఆయన నాకు టిప్ ఇవ్వడం జరిగింది. ఆ టిప్ అమౌంట్ కూడా మా బాబాయ్కి కల్పించేస్తే మా బాబాయ్ తరపు నుంచి 500 ఇచ్చి ఆ టిప్ కూడా ఇచ్చాడనమాట. అంటే 600 మా బాబాయ్ దగ్గర నుంచి వచ్చినాయి, మా నాన్న దగ్గర నుంచి 400 వచ్చినాయి. ఇది ఒక టెక్నాలజీ అనమాట, 1000 రూపాయల టెక్నాలజీ. ఈ 2 షాపుల్లో 4 రోజులు నేను వర్క్ చేసినందుకు నేను ఎంత ఎర్న్ చేస్తుంటానో మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కామెంట్ అయితే చేసేయండి. నాకు కరెక్ట్గా అనిపించిన కామెంట్కి అయితే నేనైతే పింగ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎక్సెప్ట్ మై ఫ్యామిలీ అనమాట. ఇంకా నాకు తిరుపతి నుంచి 2 గిఫ్ట్లు అయితే వచ్చినాయి. అలాగే హైదరాబాద్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ ఏంటో రేపు అయితే చెప్పేస్తామా. ఇక్కడ వరకు ఈ వీడియో మీరు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే కనుక నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేసాను మా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.